దిగజార్చాలి అన్న ఉద్దేశంతో పనిన ఒక కుట్ర చాలా స్పష్టంగా ఇవాళ పక్కా ఆధారాలతో సహా పట్టుకున్నారు కదా. అంటే ఇటువంటి వాటికి కూడా తెగబడుతున్నారు ఏంటి సార్? ఇటువంటి వాటికి కూడా తెగబడుతున్నారంటే మీరు ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి నవీన్ గారు. గేదె చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారే ఇట్లాంటి వాటి అన్నిటికీ ఆయనే ఆద్యుడు. ఆయన లాంటివి చేస్తుంటే మరి ఆ కింద నుండే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పత్రికలో ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఇవే చేస్తారు. ఇందులో ఇంత పెద్ద కుట్ర దాగుందా అని అంటే ఇంతకంటే పెద్ద కుట్ర కదండి. కల్తీ నెయ్యి కావచ్చు, లేకపోతే శాలువాల విషయంలో కూడా ఇదే జరిగింది. 1400 రూపాయలకు ఒక్కో శాలువా కొన్నది సిల్క్ శాలువాలో ఉండాల్సిన చోట పాలిస్టర్ శాలువాలు ఉన్నాయి. 300కి 400 దొరికేదాన్ని 1400కి పెట్టి కొన్నారు. అందులోనూ జరిగింది. మరి బంగారు తాపడం చేపిస్తామని చెప్పి 9 లేయర్లు బంగారు తాపడం అని పేరు చెప్పి కేవలం 3 లేయర్లే చేయించి ఆ తర్వాత మిగతా బంగారం అంతా నొక్కేశారు. ఏది జరిగినా మీరు ఒకసారి విషయం గుర్తుపెట్టుకున్నారంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా అన్నిటికీ భువన్ కరుణాకర్ రెడ్డి తడుముకుంటాడు చూడండి. ఈ ఫస్ట్గా ఈ కల్తీ ఇదిగోండి ఈ ఖాళీ బాటిల్స్ తిరుమలలో దర్శనం ఇస్తున్నాయని దాని మీద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి పేపర్ల నిండా ఓదరగొట్టేసి మాట్లాడిన వ్యక్తి భువన్ కరుణాకర్ రెడ్డి. అవును. దీనికంటే ముందుగా పరకామణి చోరీ జరిగిన రవికుమార్ విషయంలో అప్పుడు ఏఎస్విఓగా ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమారు అలాగా రైలు కింద పడి మరణం చెందాడు అని ఇంకా పోలీసులే సరిగా ధృవీకరించని సమయంలోనే ఇది ఆత్మహత్య, సిట్టు పోలీసులు అధికారులు ఈ సతీష్ కుమార్ని వేధిస్తుంటే ఆయన రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని మాట్లాడిన వ్యక్తి భూమన్ కరుణాకర్ రెడ్డి. అసలు నెయ్యి కల్తీ జరిగింది ఆ విషయాన్ని ఇప్పుడు ఎందులో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలతోటి ఒక మీటింగ్ పెట్టి దాంట్లో మాట్లాడినప్పుడు అంటే అది ప్రసారం అయింది కాబట్టి ఆ రోజున సరే వీళ్ళు స్పందించారంటే అనుకోవచ్చు. ఆ ప్రతిదానికి ఈయన వెళ్ళి తిరుమలలో ఈ కర్పూరం వెలిగించి అక్కడ ఒక డ్రామా కట్టాడు. ప్రమాణం ఎక్కడో విగ్రహాలని అనాథగా పడేశారు చూడండి, ఉచ్చలగుంటల్లో పడేశారు, ఈ స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చని ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక డ్రామా కట్టాడు. కట్టని డ్రామా ఏం చెప్పండి భూమన్ కరుణాకర్ రెడ్డి. అసలు ఆయనకి టీటీడీ చైర్మన్ ఇవ్వడమే ఓ పెద్ద డ్రామా. ఆయన హిందువా, క్రిస్టియనా, రాడికల్లా, నాస్తికుడా ఏమీ ఇంతవరకు ధృవీకరించరు. ఆయనేమో రాడికల్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. గతంలో అసలు ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ తోటి ఆయనకి సంబంధం రావటమే కారణం ఏంటండి? రాడికల్ ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రాజారెడ్డి గారిని కలిసి అక్కడి నుంచి వెళ్ళి వైఎస్ఆర్కి తగులుకున్నాడు. వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వెనకటి తిరిగాడు. అప్పట్లోనే మరి ఈయనకి టీటీడీ చైర్మన్ ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మరి ఆయన కుటుంబంలో ఆయన కూతురు పెళ్లి ఎలా జరిగింది, ఏ సంప్రదాయంలో జరిగింది, అలాంటి వ్యక్తికి అసలు టీటీడీ చైర్మన్ నిలుస్తారా? అదే పెద్ద స్కామ్ అయితే వీళ్ళంతా స్కామ్ రాజాలండి. ఇక వీళ్ళ స్కాములన్నిటినీ బయటపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినవేం పట్టించుకోకుండానే ఆయనకి మళ్ళీ టీటీడీ చైర్మన్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటో కూడా అర్థం చేసుకోవాలి కదా. ఖచ్చితంగా ఆయన కేసులోనే ఇది ఇట్లా దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అసలు వీటన్నిటి ద్వారానే ఏవేవి స్కాములు బయటకు వస్తున్నాయో ఆ స్కాములన్నిటికీ సమాధానం చెప్పుకోలేక సిట్టు అధికారులు ఆయన ప్రశ్నిస్తే లోపల ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి ఈయన బయటకు వచ్చి నైలు నదిలో ముసళ్ళు ఎన్నున్నాయని కౌంటర్ అడిగితే నేనేం చెబుతాను అని తలటెక్క సమాధానాలు మనకు మీడియా ముందు చెప్పినంత ఈజీ కాదు కదా. లోపల గట్టిగా అడుగుతారు, అడగవలసిన పద్ధతిలో అడుగుతారు. అది ఎవరైనా సరే సమాధానం చెప్పి రావాల్సిందే. అలా ఉంటుంది పరిస్థితి. ఆయన బయటకు వచ్చి ఇలాంటి వేషాలన్నీ వేస్తాడు. ఒక పెద్ద డ్రామా కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది భూమన్ కరుణాకర్ రెడ్డి. మరి ఈ రోజున ఈ ఖాళీ సీసాలు పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గరలో తిరుమలలో దర్శనం ఇచ్చాయంటే దానికి కారణం ఎవరండి? ఈ భూమన్ కరుణాకర్ రెడ్డికి ఫాలో అవరే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల సోషల్ మీడియా ఇన్ఛార్జి, ఇంకా సాక్షి ఫోటోగ్రాఫర్, విలేకరులు.
ఆ వెళ్ళిన కారు ఏమిటి, ఆ ఖాళీ బాటిల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ బ్యాచ్ నెంబర్ ఉన్నాయి, ఏ షాపుకి అవి సరఫరా చేయబడ్డాయి, అక్కడ సీసీ కెమెరా ఫుటేజీలు తీస్తున్నారు. ఇప్పుడు తిరుమలలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ తీశారు. ఫాస్ట్ ట్యాగ్ లో కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సార్. ఇంకెప్పుడు అసలు పైకి రానివ్వకుండా శాశ్వతంగా బహిష్కరించాలి ఇటువంటి వ్యక్తులను. ఇంత దారుణాలకు పాల్పడి కావాలనే ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన ఈ వ్యక్తుల మీద టీటీడీ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. నిజం, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఆ కఠినమైన నిర్ణయాలు అవసరం. ఎందుకంటే మద్యం ఖాళీ సీసాలను తీసుకెళ్ళి లేదంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టి వీడియోలు తీసి ఇక్కడ ఇది జరుగుతోంది అని చెప్పి ప్రతిష్టను దిగజార్చి అటు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని మీద నింద వేయాలని చూశారు. ఇన్ని చేసిన వారు ప్రయత్నం చేశారు. మీరు గతంలో కూడా ఇలాగనే జరిగింది కదా. అసలు కల్తీ మద్యం స్కామ్ జోగి రమేష్ ఎలా ఇంక్లూడ్ అయ్యాడండి? అది కూడా పెద్ద కుట్ర. అసలైన రాజద్రోహం మొత్తం వీళ్ళు చేస్తున్నారు. అనవసరంగా రాజుగారు లాంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో చెత్త కొడుతున్నారు. కానీ అసలైన రాజద్రోహం ఏదుంటే వీళ్ళు చేస్తున్నారు. యాతావాత కోర్టులు రాజద్రోహం అనే దాన్ని తీసి పక్కన పెట్టినాయి కాబట్టి ఇది కుట్రపూరిత నేరం కింద పరిగణించాలి. వీటన్నిటినీ ఖచ్చితంగా నిగ్గుదేల్చాలి. కూటమి ప్రభుత్వం కొద్దిగా అప్రమత్తంగా, ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ బాటిల్స్ పైకి తీసుకొని రావడానికి. ఎందుకంటే అందరం తిరుమల వెళ్ళిన వాళ్ళమే కదా. అక్కడ కింద ఎంత రేంజ్లో చెక్ చేస్తారు చెప్పండి? ఉన్న సరుకులు సరంజామా మొత్తం ఎత్తి స్కానర్లో పెట్టి తీసుకొని స్కానర్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కారులో పెట్టుకొని వెళ్తాం. వీళ్ళని ఏమన్నా మీడియా రూపంలో వీళ్ళని ఏమన్నా రోజు తిరుగుతున్నారు కదా అని ఒకవేళ వీళ్ళని ఏమన్నా సరిగా చెక్ చేయలేదా? కొంచెం భద్రతా వైఫల్యం కనపడుతుంది ఇక్కడ. అసలు ఈ సీసాలు కొండ మీద దాకా వెళ్ళే పరిస్థితి ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కాకపోతే అసలైన విషయాన్ని బయటకు తీసి చూపిస్తున్నారు కాబట్టి ఈ కుట్రలన్నీ ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ 2014-19 మధ్యలో ఇలాంటివే కదండి. పింక్ డైమండ్ గురించి ఎంత రచ్చ గోల చేశారు. ఒక్కడైనా సిగ్గున్నోడు ఎవడైనా సరే ఈరోజు పింక్ డైమండ్ గురించి మాట్లాడండి. ఆ రోజు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్ కింద దాచిపెట్టుకున్నాడని. అసలు పింక్ డైమండే లేదనే విషయాన్ని మరి తర్వాత కదా ప్రజలందరికీ తెలిసింది. ఈ రోజున దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళు అసలు కొండ మీదకి వెళ్ళే అర్హతే లేదండి. స్వామివారి పేరుతో నాటకాలు ఆడేవాళ్ళు. అదే ఇప్పటివరకు నేను చెప్పినట్లుగా ఈ